హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బును అండ్ మీ. ఇవాల్టి వీడియో మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ అనమాట. అస్సలు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. సే హాయ్. నేను మా ఫ్రెండ్ ఇంకొక కజిన్ దగ్గరికి వెళ్తున్నామండి. సో బల్క్లో స్వీట్స్ కొనుక్కోవాలి, అది ప్లాన్ అనమాట. అందుకని మేమిద్దరం కూడా కలిపి దారిలో ఉండే స్వీట్ టోన్ షాప్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఫేవరెట్ స్టోర్ స్వీట్ టోన్కే వెళ్తున్నాను. నాకు ఇంకా స్టిల్ ఎక్కడో డౌట్ అనిపిస్తుందండి. 200కి కేజీ స్వీట్స్ ఎలా చేస్తారు వాళ్ళు? ఎలా మిగులుతుంది? ఏం మిగులుతుంది అసలు? వర్కర్స్కి ఇవ్వాలి శాలరీస్, రెంట్స్ కట్టుకోవాలి షాప్స్కి. సో లైక్ ఆన్ ద వేనే. అండ్ యాక్చువల్లీ వాళ్ళ మేకింగ్ యూనిట్ కూడా పక్కనేనంట. నాకు కుదిరితే మాత్రం పర్మిషన్ తీసుకుని వాళ్ళు అసలు ఎలా రా మెటీరియల్ ఏం వాడుతున్నారు, ఎలా చేస్తున్నారు చూద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ నాకు యాక్సెసిబిలిటీ వస్తే తప్పకుండా మీకు కూడా చూపిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళమాకండి. మనలో అండి అందరం స్వీట్ షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం, అది కామనే. కానీ స్వీట్ షాప్ మేకింగ్ జోన్కి వెళ్ళి కొనుక్కుంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంటుంది కదా. ఈరోజు నేను చాలా గట్టిగా అనుకుంటున్నానండి. ఎందుకంటే ఒకసారి నేను అడిగితే అయ్యో రండి మేడం చూపిస్తాను అన్నారు. బట్ చెప్పలేం కదా, ఒక్కొక్కసారి టైం డజంట్ పర్మిట్. లేదండి బిజీగా ఉన్నాము అనొచ్చు. బట్ ఇవాళ నాకు కుదిరితే మటుకు నేను అనుకుంటున్నాను చూద్దామని. మీకు కూడా చూపిస్తాను. అదిగోండి వెళ్ళిపోయానండి. వనస్థలిపురంలో ఉన్న స్వీట్ టోన్ అండి. నేను ఒక షార్ట్ కూడా పెట్టానండి దీనికి సంబంధించింది. అడ్రస్ ఎక్కడ అని అడుగుతున్నారు. చాలా సింపుల్ అండి. గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి టైప్ చేస్తే వచ్చేస్తుంది. స్వీట్ టోన్ హైదరాబాద్ అని కొట్టండి, ఉన్న అన్ని బ్రాంచెస్ వస్తాయి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వచ్చేయండి, కిచెన్లోకి వెళ్ళిపోదాం. అదేంటో మంచి స్వీట్ కనిపిస్తోంది, రండి. ఎంత అందంగా డెకరేట్ చేస్తున్నారో చూసారా? ఎంత మౌత్ వాటరింగ్ అనమాట. ఎంత కష్టం ఉంటుందో చూడండి. మనం వెళ్ళిపోయి టక్మని కొనుక్కుని వెళ్ళిపోతూ ఉంటాము. చాలా ఓపిక్గా చేస్తున్నారు. రండి, ఇంకా చాలా స్వీట్స్ చూపిస్తాను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏంటిది? కాజు మైసూర్ పాక్. హనీ నేనేంటండి బాబు, హనీ అంటే కాజు అని అడుగుతున్నాను. హనీ మైసూర్ పాక్ అంటే మొత్తం తేనెతో మైసూర్ పాక్ చేస్తున్నారు. చూస్తుంటే చాలా చాలా ఎమ్మీగా ఉంది. ఇది కూడా ట్రై చేయండి సార్ షాప్కి వెళ్తే. నాకు ఫస్ట్ అండి 200 రూపీస్ పర్ కేజీ అనగానే ఖచ్చితంగా ఆయిల్ మంచిది వాడరేమో అనుకున్నాను. బట్ నేను ప్రతి కార్నర్లో ప్రతి చోట గమనించాను, ప్రతి చోట ఫ్రీడమ్ ఆయిలే కనిపించిందండి. అప్పుడే మేకప్ వేసుకున్నట్టుగా మిలమిల మెరిసిపోతూ కనిపించాయి ఫ్రెష్గా చేసిన బాదుషాలు. ఇకపోతే ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? బాదుషాలు కాదండోయ్, నెల్లూరు ఫేమస్ మలై కాజా స్వీట్ ఉంది కదా, అదనమాట. అది కూడా 200 రూపీసే కేజీ. ఎంత బాగుంటుందంటే వీళ్ళ దగ్గరది టేస్ట్. నేను చాలాసార్లు కొన్నానండి. ప్రతిసారి కొన్నప్పుడల్లా వావ్ అనిపిస్తుంది నాకు. కానీ నిజం చెప్పిన ఫ్రెండ్స్, లైక్ మనం వెళ్ళి ఒక అర కేజీ లేకపోతే కేజీ కొనుక్కుని అలా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనం తినే ఒక్కొక్క స్వీట్ వెనుక ఎంత కష్టం ఉంటుందో నాకు ఇవాళ తెలిసిందండి ఆ యూనిట్లో. అండ్ ఎంత హైజీనిక్గా చేస్తున్నారు తెలుసా అండి. మామూలుగా ఇంత బల్కీగా స్వీట్స్ వండుతున్నప్పుడు ఎంతో కొంత మనకి మడ్డిగా అలా కనిపిస్తుంది కిచెన్ అనేది. సో కాస్త కూస్త ఆయిలీగా సహజం అది. బట్ వీళ్ళు వీలైనంత చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. మీరు గమనించండి, వీడియోలో మీకు అర్థమవుతుంది. నేను లైక్ నడుచుకుంటూ క్యాజువల్గా వెళ్ళిపోతున్నా, ఎక్కడ కూడా కాలు జారడం కానీ, ఎక్కడ అన్హైజీనిక్గా బచ్చి ఇలా ఉంది ఏంటి, ఎక్కడ బ్యాడ్ స్మెల్ కూడా లేదు. ఇదిగోండి, ఇదంతా వీళ్ళ రా మెటీరియల్స్ ఉన్న స్టోర్ అనమాట. వీళ్ళు వాడే పదార్థాలు ఇవి. వీళ్ళ రా మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. కంప్లీట్గా వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ అయితే వాడతారో స్వీట్స్ మేకింగ్కి, సో అవన్నీ పెట్టుకున్న స్టోర్ అనమాట. అండ్ ఇది చూసారా అండి, అబ్బా కరకరలాడే చెకోడీలు కరిగిపోతున్నాయి నోట్లో వేసుకుంటే. పైన చాలా నీట్గా బటర్ పేపర్ కప్పేసి ఉంచారు. నార్మల్గా అయితే న్యూస్ పేపర్స్ కప్పు ఉంచుతారు కదా, నాకు అది నేను గమనించానండి ఆ డిఫరెన్స్. అండ్ ఆ చెక్కలు అయితే ఎన్ని చెక్కలు చేస్తున్నారోనండి, ఒకటే లెవెల్లో సన్నగా పల్సగా భలే వస్తున్నాయి. అంటే హ్యాండ్మేడ్ కాదనమాట, కంప్లీట్లీ మెషిన్ మీద వస్తుంది. అంటే వీళ్ళు లైక్ సపరేట్గా మాన్యువల్గా ఇచ్చే ఖర్చు తగ్గింది ఒక రకంగా ఆ మెషిన్స్ వల్ల. ఇదిగోండి వెనకాల మీరు చూస్తుంది చెకోడీలు చేసే మెషిన్. అండ్ ఇవేమో మన ఆల్ టైమ్ ఫేవరెట్ నువ్వులర్సులు. సంక్రాంతి అప్పుడు తింటూ ఉంటాం కదా, అవి నిజంగా సంక్రాంతి వచ్చిందా అనిపించింది ఒక క్షణం. అవి చూడంగానే ఆ ఫ్రాగ్రెన్స్. అండ్ ఇకపోతే ఇదేమో లడ్డూల మిషన్ అంటండి. రాఖీ అండ్ శ్రావణ మాసం టైంలో లడ్డూలు ఎక్కువ అవసరం కదా మనకి. అండ్ ఇదేంటి, నాకు తెలిసి ఇది కూడా మలాయ్ కాజానేనండి. అసలు ఎంతమంది అంటే ఎంత డెడికేటెడ్గా చేస్తున్నారంటే ఆ స్టాఫ్, నాకు చాలా డిసిప్లిన్గా అట్లా అనిపించిందండి. ఎవరెవరితో మాట్లాడుకోకుండా అలా, అంటే ఎవరి పనిలో
ఇంట్లో వాళ్ళున్నారు. చాలా లాట్ ఆఫ్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ అనిపిచ్చింది. అదిగోండి ఒక పక్క బాదుషాలు ఫ్రై అవుతున్నాయి. ఇది చూసారా పూర్ణాల పిండి. వామ్మో! ఆ బేసిన్ నిండా పూర్ణాల పిండే. కాకపోతే పూర్ణాలు మేకింగ్ లేదు. చూసుంటే గనక నేను వేడివేడిగా కరకరలాడే ఆ పూర్ణాలు కూడా ఎంజాయ్ చేసేదాన్ని. అండ్ ఇది చూసారా? ఇది చూస్తేనండి నా చిన్నతనం గుర్తొచ్చింది. మా నానమ్మ వాళ్ళందరూ కూర్చుని ఒక టైంలో ఇలా కొనుక్కోవడం ఏమి ఉండేది కాదు కదా! అరిసెలు ఉండేవాళ్ళనమాట. చాలా ఎక్కువ క్వాంటిటీలో ఐ మీన్ వండి పంచేవాళ్ళు లిటరల్‌గా అందరికీ కూడా. లైక్ మళ్ళీ వాళ్ళు వండుకున్నయి మాకొచ్చేవి. ఇది చూడండి ఇక్కడ. నేను ఇక్కడ కూడా గమనించానండి ఆయిల్ డబ్బాలు మీరు గమనిస్తే నాకెక్కడో ఏంటి ఫస్ట్ నుంచి కూడా నాకున్న ఫీలింగ్ అదే. ఏదో ఆయిల్‌లో తేడా అనుకున్నాను. అంటే టేస్ట్ చూసినా కూడా వాడిన ఆయిల్ లాగా ఏమి అనిపించట్లేదు. అండ్ లేదు లేదు వెళ్ళి చూస్తేనే మనకు ఒక్కోసారి మన కళ్ళతో చూస్తేనే నమ్ముతాం కదా! అలా అనమాట. ఇది ఇంకొక సెపరేట్ కిచెన్ అండి. ఓన్లీ ఫర్ హాట్ అనమాట. ఇది చూసారా బొంబాయి శనగలు అంటారు కదా! పెద్ద శనగలు అవి వేగుతున్నాయి. ఈ మిషన్ అక్షరాల 4.5 లక్షలంటండి. ఒకటేసారి 150 లీటర్ల నూనెలో ఈ ఫ్రైయింగ్ అనేది జరుగుతుందండి స్నాక్స్ అని చెప్పారు. అండ్ మీకు తెలియదు కదండి స్వీట్ టోన్ షాప్ ఓనర్ శంకర్ నారాయణ గారు. ఆయన పర్సనల్‌గా నా అదృష్టం నేను వెళ్ళిన టైంకి ఉన్నారు. మామూలుగా అయితే అసలు అన్ని బ్రాంచెస్ అంత బిజీగా ఉన్న పర్సన్ ఎవరో ఒక సూపర్వైజర్‌నో, మేనేజర్‌నో పెట్టి తీసుకెళ్ళి చూపించంటారు. ఆయన పర్సనల్‌గా వచ్చి చూపించారండి. మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి మేడం నేను చెప్తానన్నారు. అండ్ నేను ఒక డౌట్ వచ్చిందండి నాకు. ఎందుకంటే నా మైండ్‌లో ఆయిల్ అనేది నాకు రన్ అవుతోంది కదా! మరి యూజ్డ్ ఆయిల్ ఏం చేస్తారు అని అడిగాను. బయోడీజిల్ కంపెనీస్ వాళ్ళొచ్చి కొనుక్కొని వెళ్తారంటండి. సో, అది వాళ్ళకి వేరే రకంగా ఉపయోగపడుతుందన్నారు. ఇంక నేను ఎక్కువ డెప్త్‌లోకి వెళ్ళి అడగలేదు. అండ్ మీరు చూస్తున్న ఈ జోన్ అంతా కూడా గ్యాస్ సిలిండర్స్ ఇబ్బంది వచ్చినప్పుడు సెటప్ చేసుకున్నారంట. లైక్ కట్టెల పొయ్యిలాగా భట్టీస్ అంటారు కదా! అవి. చిమ్నీస్ ఉన్న చోటల్లా అదేనంటండి సెటప్. సో, మంచిగా అనిపించింది. లైక్ ఇలాంటి మెషిన్స్ కూడా ఉంటాయా? ఇదిగోండి టెంపరేచర్ సెట్ చేసి కరెక్ట్‌గా ఒకటే కలర్‌లో వేగేలాగా ఫ్రై చేస్తున్నారు. సూపర్‌గా ఉందండి ఈ మెషిన్ అయితే. ఇకపోతే ఈ కాజాలు చూడండి. కాజాల్లో 2 రకాలు ఉంటాయండి. అలా లేయర్స్‌గా ఉండే కాజా ఒకటి. ఇదేమో కంప్లీట్ ఇలా రౌండ్‌గా ఉంటుంది. అసలు ఎంత నీట్‌గా కట్ చేస్తున్నాడో అసలు ఎక్స్‌పర్ట్ అనమాట నిజంగా. అండ్ ఏంటో ఒక పెద్ద బారుగా స్కేల్ లాంటి దాంతోటి అలా ముందుకు జరుపుతున్నారు. అండ్ ఇక్కడేమో వీటికి డిజైన్ ఇస్తున్నారు చూడండి. ఇటు సైడ్ ఒకళ్ళు, అటు సైడ్ ఒకళ్ళు. నాకండి ఒక ఈగ కూడా కనిపించలేదు. ఇంత స్వీట్స్ లైక్ బెల్లం, షుగర్, నెయ్యి వాసనకి వస్తాయి కదా ఎంతో కొంత. అండ్ ఈ బుల్లి డ్రమ్ చూసారా అండి? ఆయిల్ ఎక్సెస్‌గా ఉంటే ఇదిగోండి ఇలా రిమూవ్ చేసేస్తుందంట స్నాక్స్‌లోంచి. ఏమండి నేను ఈ రూట్లో వెళుతూ స్వీట్ టోన్ రుచిలో ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఇంట్లో అందరూ చాలా బాగున్నాయి, యమ్మీగా ఉన్నాయి స్వీట్స్ అన్నారని వనస్థలిపురంలో ఉన్న స్వీట్ టోన్ షాప్కి అయితే వచ్చానండి. సో హీస్ శంకర్ నారాయణ గారు, ద ఓనర్ ఆఫ్ స్వీట్ టోన్. అండ్ నాకు ఇప్పటికీ ఒక డౌట్ అనమాట. 200 రూపీస్ పర్ కేజీ ఎలా అవుతుంది? ఇనాగరల్ ఆఫర్ కింద ఇచ్చినా కూడా ఎలా గిట్టుబాటు అవుతుంది? ఇసుకేస్తే రాలినంత జనాలు వస్తున్నారు. ఎక్కడ ఏ బ్రాంచ్కి వెళ్ళి చూసినా నేను ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ ఒక లుక్ వేసానండి. సో ఎలా ఏంటి అని అడిగితే మీకు ఇలా కాదు మేడం రండి మీకు మేకింగ్ చూపిస్తాను అన్నారు. లక్కీగా ఇక్కడే కిచెన్ కూడా ఉందండి. సో ఆ మేకింగ్ చూపిస్తాను అన్న తర్వాత చూసి వచ్చిన తర్వాత తీస్తున్న వీడియో అనమాట. సూపర్ హైజీనిక్గా చేస్తున్నారండి నిజంగా. ఇవాళ నాకు పూర్తిగా నాకు అర్థమైంది లైక్ ఎలా చేస్తున్నారు ఏంటి, ఎందుకు ఈ ప్రైజింగ్ పెట్టారు అని చెప్పి. ఇట్స్ టూ గుడ్. నా బ్లాగ్ మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. మీ మాటల్లో మీరండి. 100% మేడం గారు డౌట్ తీర్చడానికి ఈరోజు వచ్చారు మా దగ్గరికి. ఆవిడ అడిగితే మేము కిచెన్ విజిట్ చేయండి అన్నాం. చాలామంది అడిగాం, చాలామంది చూపిస్తున్నాం. ఎందుకంటే మేము ఎంత ప్రాపగాండా చేయగలిగితే మేము ఏం చేస్తున్నాము అది మాకు ఇంకా భవిష్యత్తులో బాగుంటుందని మేము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఎవరైతే మా కిచెన్ చూస్తారో మీరు కూడా ఎవరైనా రావచ్చు. మా కిచెన్ టూర్ మొత్తం చూపిస్తాం. మేము ఏమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం, ఎలా వాడుతున్నాం, ఎందుకు ఇలా చేస్తున్నాం, మాది ఏంటి, మా లాజిక్ ఏంటి అనేది అన్నీ కూడా మీకు చూపిస్తాం. మీరు రావాలంటే ఆహ్వానిస్తాం, రండి మీరు కూడా మేడం గారు వచ్చినట్టే. నైస్. చూసారా అండి, ఎవరైనా ఇంత ఓపెన్గా రండి మా కిచెన్ చూపిస్తాము, మా మేకింగ్ చూపిస్తామంటారా? ఎవరిని టచ్ చేసినా అమ్మో మా సీక్రెట్ రెసిపీస్ మేము చెప్పము అంటారు. అలాంటి రోజుల్లో ఇంత ఓపెన్గా చెప్తున్నారంటే ఎవరైనా వచ్చి మేకింగ్ చూసి టేస్ట్ చూసి కొనుక్కోవచ్చు, నాది గ్యారంటీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా ఫ్రెండ్ ఇంకా మా అమ్మాయి వాళ్ళ స్పెషల్ రస్మలై టేస్ట్ చూశారు. ఎక్సలెంట్గా ఉందని చెప్పారండి. నేనైతే వాళ్ళ ఓన్ డైరీ ఫార్మ్స్ నుంచి తెచ్చిన బాదం మిల్క్ ట్రై చేశాను. టూ గుడ్ ఉంది. ఏమండో ఈ స్వీట్ షాప్ ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. ఎంత డౌన్ టు ఎర్త్ అంటే శంకర్ నారాయణ గారు షాప్ ఓనర్ చాలా బాగా చూపించారండి. ఇంచ్ టు ఇంచ్. నాకే కాదు ఎవరు వచ్చినా సరే చూపిస్తారు ఆయన. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంది స్వీట్స్ మేకింగ్ చూడాలి కొనుక్కోవాలి అంటే అండ్ టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్.
కరిగిపోతున్నాయి నోట్లో వేసుకుంటే. నిజంగా చెప్తున్నానండి. అదేదో నేను రికమెండ్ చేస్తున్నాను అలా అనుకోవద్దు. నాకు జెన్యూన్గా అనిపిస్తేనే చెప్తాను నేను. అండ్ ఇక్కడ నుంచి నేను అదిగోండి మా ఫ్రెండ్ అండ్ మా క్రిషమ్మ ఫ్రెండ్స్ ఇంట్లో ఉంది. ఇంకొక చోటికి వెళ్ళి ఎండ్ ఆఫ్ ద డే ఇంటికైతే వెళ్ళిపోతాను. అదండి సంగతి. పోలా అదిరిపోలా వ్లాగ్ మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. నన్ను చూస్తున్న నా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.